మైక్రోసాఫ్ట్లో రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్లను కోరారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు. కేసీఆర్తో సత్య నాదెళ్ల స్పెషల్గా మీట్ అయ్యారు. భాగ్యనగరానికి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటుందని సీఎం వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చిన సత్య నాదెళ్ల సీఎం కేసీఆర్ తో 40 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్ సిటీలో మైక్రోసాఫ్ట్ కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యం పెంచేందుకు యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అయితే సత్య నాదెళ్ల కోరిక మేరకు వివరాలను సీక్రెట్ గా ఉంచింది సీఎం కార్యాలయం. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంపై కసరత్తు జరుగుతున్నట్లు సత్య నాదెళ్లకు వివరించారు కేసీఆర్. ఐటీ రంగంతో పాటు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫార్మా వంటి కీలక ఉత్పత్తులపైన దృష్టి పెడతామన్నారు. వీటి కోసం 5 లక్షల ఎకరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు విస్తరించాలని సత్య నాదెళ్లను కోరారు సీఎం. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను సత్య నాదెళ్ల ప్రశంసించినట్టు తెలిసిందే. ఇవాళ మైక్రోసాఫ్ట్ అధికార బృందంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సత్య నాదెళ్ల. ఎంఐడిసి అంతర్గత సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మైక్రోసాఫ్ట్ భారత్ కు ఎంత ప్రాముఖ్యమో వివరించనున్నారు. భారతీయులపై టెక్నాలజీ పాత్ర అన్న అంశంపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతోనూ సత్య నాదెళ్ల భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తనతో పాటు చదువుకున్న విద్యార్థులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. సెప్టెంబర్ 30న ఢిల్లీలో నాస్కం ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లోనూ పాల్గొనున్నారు సత్య నాదెళ్ల.